ఏటి దొడ్డి మండలం చింతలకుంట గ్రామంలో ఓ నాయకుడు 38 లక్షలకు ఒప్పుకుండట. ఇట్లా ఇక ఎందుకు ఒప్పుకుంటారు చెప్పాలనా? ఎట్లయినా పైసలు ఖర్చు పెట్టక తప్పదు. ఒకవేళ మేజర్ గ్రామ పంచాయతీ అనుకో, నామినేషన్ వేసిరు అనుకో, ఒక నలుగురు రాకపోతే 10 మంది వేసిరు అనుకో, ఒక 20-30 లక్షలు ఏంది అసలు ఎన్నిక జరగదు. అందులో నలుగురు ఖర్చు పెడితే అది ₹1,00,00,000 దాటిపోతుంది. అందులో దానికి బదులుగా ఎవరు రాకపోతే ఈయనకి ఆ ఖర్చు తప్పుతుంది, పైగా పదవి పక్కా అన్నట్టు. అయితే వీళ్ళ భయం ఏంటిదంటే ఒకవేళ 20-30 లక్షలు పెడతారు కదా, మరి నలుగురు పెడతారు కదా, ఎవడెక్కువ పెడితే వాడు గెలుస్తాడు, లేదా ఉనకన్నా మంచి పేరు ఉంటే దాన్ని కూడా కలిసి వస్తుంది. ఇందులో ఒకవేళ 30 లక్షలు పెట్టి అటు అయ్యే కంటే, అనుమాన పడే కంటే, డౌట్ ఉండే కంటే, అరే 30 లక్షలు పెట్టినా కానీ వస్తుందా రాదా, ఓట్లు పడతాయా లేదా, నాకంటే ఎక్కువ పెట్టినోడు ఎట్లా వానికి మంచి పేరు ఉండేవాడికి, ఇట్లా ఈ అనుమానాలన్నీ ఉండే కంటే ఒకే ఒక అవకాశం ఏంటిదంటే ఇంకో 10 లక్షలు పిక్త వీకనిగా ఊరు పేరు మీద ఆ దగ్గర అమ్ముకున్నా సరే, అంటే ఊరోళ్ళకి ఇచ్చేస్తే ఇక ఇలా గాల పెడితే అయిపోతుంది అన్నట్టు ఉంటుంది అన్నట్టు. అలా మనసులో ఏముంటుందో చెప్తాను నేను. వీళ్ళకి 30 లక్షల కాడ ఇంకో 10 లక్షలు గాల పెడదాం, ఇక ఎవరు నామినేషన్ అయ్యాడు డైరెక్ట్ గా పదవి నా చేతిలో పెడతారు. ఇదైతే గ్యారంటీ కదా, పక్క కదా. 30 ఎట్లా పోతాయి కానీ లక్కీ లాటరీ అది వేస్తే గెలుస్తామా లేదో తెలియదు, ఎవడు ఎత్తుకపోతాడో తెలియదు, గద్దె తనకపోయినట్టు ఎవడు తనకపోతాడో తెలియదు. కాబట్టి ఆ 30కి 10-15 కలిపితే ఖచ్చితంగా నీదే అంటే గ్యారంటీ అయితే టెన్షనే లేదు కదా.